బూతులు తిట్టే రాజకీయ నేతలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సెటైర్లు వేశారు. సోషల్ మీడియాలో నేతలు భాషను అసహ్యంగా వాడుతున్నారన్నారు. వినేందుకు కూడా వీల్లేని పదాలతో నీచంగా ఉపయోగిస్తున్నారని అన్నారు. విజయవాడ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో సిద్ధార్థ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు హాజరయ్యారు. బూతులు మాట్లాడే వారికి బూత్లోనే సమాధానం చెప్పాలన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రవేశించారు. వారి వరుసలు మాని అన్ని రకాల తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఆ భాష కూడా వినడానికి అసహ్యంగా వాసన చూడడానికి కబ్బు కొట్టే విధంగా కొందరు మాట్లాడుతున్నారు. నాయకులు అని చెప్పుకునేవాడు. ఈ సోషల్ మీడియా దాన్ని ప్రచారం చేస్తుంది విస్తృతంగా. వాళ్ళు ఇటన్నారని వీళ్ళు ఇటన్నారని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. దీని ప్రభావం సమాజం మీద, పిల్లల మీద, లేత మనసుల మీద ఎలా పడుతుందనే విషయాన్ని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా అనిపించడం లేదు. వాడి నాయకులేనా అనిపిస్తుంటుంది ఒక్కోసారి కొంతమంది గురించి. నేనే పార్టీ గురించి మాట్లాడడం, నేను ఇప్పుడు పార్టీలో లేను. పార్టీల గురించి నాకు పట్టదు. కానీ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఇవాళ ఆందోళన కలుగుతుంది. చట్టసభల్లో, పార్లమెంట్లో, అసెంబ్లీలో, బహిరంగ సమావేశాల్లో, టీవీ కాన్ఫరెన్సుల్లో కొంతమంది మాట్లాడుతున్న మాటలు వాళ్ళకి అర్థమవుతున్నాయా ముందని నాకు డౌట్. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుస్తూ ఉందా? సమాజంలో వస్తున్న వికృత ధోరణులు, ఆఖరికి దేవుడితో కూడా, దైవ ప్రసాదంలో కూడా కల్తీ జరిగింది. దానికి ఎవరు బాధ్యులు, ఏంది, ఏం కలిపారా ఆ వివరాల్లో నేను పోవడంలే. అసలు కల్తీ జరిగిందనే విషయాన్ని జీర్ణించుకోవడం భగవంతుడి విషయంలో అంతకన్నా పాపాత్మ ఇంకేముంటుంది? ఈ విపరీత ధోరణులు ఇవన్నీ ఈ యొక్క సోషల్ మీడియా కారణంగా మరింత ప్రచారం అవుతున్నాయి.